विप्रासोपन्नवोमिन्दते विष्णोरकं परमं पदकं सर्वदोषनिवारणार्थं सर्वनर्वदिष्टदोषनिवारणार्थं नारिकेलनिवेदयामि। गोविंदा गोविंदा, भारत माता की जय, भारत माता की जय। ముందుగా మనం ఒకసారి తెలుసుకోవాలి, మన స్వతంత్రం వచ్చి 1947, కానీ అంతకుముందు ఏం జరిగిందో మనకు తెలియదు. ఎల్లాయిపాలెం అనే గ్రామం ఎలా వచ్చిందో మనకు తెలియదు. మన ముత్తాతలు ఏం చేశారో మనకు తెలియదు. ఉగాది ఎందుకు ఏర్పడుతుంది? ఉగాది నాడు మన ఋషులు ఏం చెప్పారంటే, ఉగాది నాడు గ్రహాలు మారుతాయి. మనకున్న 9 గ్రహాల్లో 2 గ్రహాలు మారుతాయి. ప్రతి సంవత్సరం మారుతాయి. 2.5 సంవత్సరానికి శనీశ్వరుడు మారుతాడు, ప్రతి సంవత్సరం గురువు మారుతాడు. రవి ప్రతిరోజు కూడా 1 డిగ్రీ మారుతూ ఉంటాడు, 30 రోజులకు ఒక రాశి మారుతుంటాడు. అదే నిన్న మారాడు, అదే మకర రాశిలోకి వచ్చాడు. ఉత్తరాయణ పుణ్యకాలం అంటాం. భీష్ముడు కూడా ఈ ఉత్తరాయణ పుణ్యకాలం గురించి ఎదురు చూసి మరణించాడు అన్నమాట. ఎందుకు ఉత్తరాయణ పుణ్యకాలం అన్నారు? ఋషులు ఊరినే చెప్పచ్చు కదా, ఎప్పుడో చెప్పించుకోవచ్చు కదా అనుకోకూడదు. ఇవాళ నుంచి కాలం మారుతుంది. శ్రేయం మజోద్రప్త్యో దదాతి శ్రేయం మసాన అమృతత్వం అయాదిదాత్రి అయాద భగవతి శ్రీ స్వర్ణవర్ణ సగనాథైన్య పరమపురుష సహాయ సహదేవత దీపం సాక్షాత్ లక్ష్మీ స్వరూపం ధ్యానం నమస్కారం. గతంలో నేను ఒక 25 సంవత్సరాలకు పూర్వం మొదటి రామాలయంలో ఆనంద రామాయణం చెప్పాను ఓ 40 రోజుల పాటు. తర్వాత ఉద్యోగరీత్యా నేను వేరే చోటకు వెళ్ళిపోయాను. దానికి ముందు నెల్లూరు రత్నం రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో లెక్చరర్గా పనిచేశాను. నెల్లూరులో ఉన్నాను కొంతకాలం. అయితే ఇందాక పెద్దలు వారు చెప్పినట్టుగా చాలా విశేషమైనటువంటి శుభదినం ఈరోజు. మకర సంక్రమణ ఉత్తరాయణ పుణ్యకాలంలో హిందువుల యొక్క ఐకమత్యం కోసం అత్యద్భుతంగా ఏర్పాటు చేయబడినటువంటి ఈ సమావేశం ఇంకా ఇంకా ఎంతో మంది మన సోదర బంధువులందరూ కూడా హాజరై ఉంటే ఈ సభ దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉండేది. దురదృష్టవశాత్తు మనలో ఉన్నటువంటి ఆ అనైక్యతే ఇతరులకు బలాన్ని చేకూరుస్తోంది, మనల్ని బలహీనులుగా చేస్తోంది. హిందువులలో ఉన్నటువంటి ఒకే ఒక దురభిప్రాయం ఏమిటి అంటే, నేను ఇంట్లో పూజ చేసుకుంటా కదా, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వెంటనే స్నానం చేసి దీపారాధన చేసుకుంటాను, దేవుడిని పూజించుకుంటాను, చాలు కదా అనుకుంటున్నారు. కానీ బయట ప్రపంచంలో ఎలా ఉంది, సమాజం యొక్క స్థితిగతులు ఎలా వెళ్తూ ఉన్నాయి, వాటిని తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు? కలౌ సంఘే శక్తి. కలియుగంలో సంఘంలో శక్తి ఉంది, ఇండివిజువల్గా లేదు, ఒక్కళ్ళుగా ఉంటే శక్తి లేదు. మీరు ఏమి చేయలేరు కూడా భవిష్యత్తులో. అందరం ఒక తాటి మీద నిలబడి ఐకమత్యంగా ఉంటేనే ఏదైనా మనం సాధించుకోగలుగుతాం తప్ప నాకెందుకులే, నా చిన్ని బొచ్చకు శ్రీరామ రక్ష, నా పొట్ట నిండింది, నా ఆస్తిపాస్తులు ఉన్నాయి, నేను తింటాను అనుకుంటే తర్వాత రాబోయేటువంటిదో ఈ పసివారు ఉన్నారే, ఈ జనరేషన్ నానా నానా అవస్థలు పడతాయి. మనం నేర్పించాలి, మన పిల్లలకు నేర్పించాలి, మనం తెలుసుకోవాలి, మనం ముందుండి నడిపించాలి. కానీ మనకే ఇంట్రెస్ట్ లేదు, మన ధర్మం పట్ల ఇంట్రెస్ట్ లేదు. దురదృష్టవశాత్తు కులాలతో కుమ్ములాడుకొని చచ్చిపోతున్నాం మనం. ఏం కావాలి మానవుడికి? మన
మనిషిలో ఏమైపోయిందంటే నారో మైండ్, సంకుచితత్వం పెరిగిపోయింది. విశాల హృదయం ఉండాలి. వసుధైవ కుటుంబకం ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా ఆయన చెప్తున్నటువంటి ఒక గోల్డెన్ వర్డ్ వసుధైవ కుటుంబకం. ఈ విశాల విశ్వమంతా కూడా మన యొక్క కుటుంబం. అంతేగాని కేవలం నా ఇల్లు, నా భార్య, నా పిల్లలు మాత్రమే కాదు అని ఆయన నొక్కి వక్కాడిస్తున్నారు. ప్రపంచ దేశాలలో అద్వితీయమైనటువంటి అమోఘమైనటువంటి ఖ్యాతిని ఆర్జించి పెడుతున్నారు భారతదేశానికి. పూజించడి తనయుడు తగు సేవలవరించు దాసదాసీలున్న గుణవంతురాలైన కోడలున్న అమిత ప్రేమను చూపు అక్క చెల్లెండ్రున్న తన ఆజ్ఞ పాలించు తమ్మునున్న చక్రవర్తుల మించిన ధనముయున్న తగిన అధికార ఉద్యోగమున్న దైవ ప్రేమయే లేకున్న ధరణియందు, దైవ ప్రేమయే లేకున్న ధరణియందు సర్వమును వ్యర్థమగునుదా చలెడు వేళ, సర్వమును వ్యర్థమగునుదా చలెడు వేళ. ఇగో ఇవన్నీ ఉన్నాయని విరవీగుతూ ఉంటే ఇవన్నీ కూడా మనం చనిపోయిన తర్వాత ఏవి మన వెంట రావు. ఏమొస్తుంది మన వెంట అంటే ధర్మో రక్షతి రక్షిత. ఏ ధర్మాన్ని, ఏ హైందవ ధర్మంలో మనం పుట్టామో ఆ ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం ఒక్కటే మన వెంట వస్తుంది తప్ప మిగిలినటువంటి ఏవీ రావు. ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో 1000 రూపాయలు అంటారు కదా, అలా పెరిగిపోయి మతం మార్చుకుంటాం ఉంటున్నారు. ఏమిటో ఈ మత మార్పిడి అసలు అర్థం కాలేదు. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావహ అని భగవద్గీత చెప్తోంది. స్వధర్మం నిధి లాంటిది, పరధర్మం భయానకమైనటువంటిది. నువ్వు మతం మార్చుకుని ఆ పరధర్మంలోకి వెళ్ళావు, అక్కడ ఏం చేయాలో తెలియదు, వాడి ఆచారాలు ఏమిటో తెలియదు, వాడి పద్ధతులు ఏమిటో తెలియదు. చూస్తుంటాయి కదా సగం మంది మతం మారినటువంటి వాళ్ళందరినీ కూడా. అటు దాంట్లో ఒక కాదు, ఇటు హైందవ ధర్మంలో ఇంకో కాదు. అయ్యగారు ఎప్పుడో ఒకసారి మా అబ్బాయికి అక్షరాభ్యాసం ఎప్పుడు చేయాలో చెప్పరా ఒకసారి, లేకపోతే స్కూల్లో చేర్చాలి ఎప్పుడో చెప్పరా. ఎందుకు మళ్ళీ మారిన తర్వాత ఇవన్నీ అంటే లోపల పీకుతోంది, బ్లడ్లో నరాల నుంచి ఏముంది, హైందవ ధర్మం ఉంది. మధ్యలో ఎవడో వచ్చాడు, మాయ చేశాడు, వారి మాయ మాటలకు లొంగిపోయారు, మతం మార్చేసుకున్నారు. కానీ ఈ జీన్స్ పోవట్లేదు. ఇవి అలాగే ఉన్నాయి. ప్రతిదా ఎంతమంది అడుగుతుంటారో, ఎంతమందికి ముహూర్తాలు పెడుతుంటావు, పోనీ కాని చెప్తూనే ఉంటాం. కానీ మతం మార్చుకోవటం అంటే మన కన్న తల్లిని మార్చుకోవటమే. ఎందుకంటే మాతృభూమి 5 మాతలు ఉన్నారు మనకు, గుర్తుపెట్టుకోండి. దేశమాత, దేహమాత. దేశమాత అంటే భారత మాత, దేహమాత మన దేహాన్ని అందించినటువంటి మాత, వేదమాత మనకింత జ్ఞానాన్ని ప్రసాదించినటువంటి ఏమిటి అంటే వేదాలు. వేదముల ద్వారా ఇంత జ్ఞానం మనం ఈ రోజున నేర్చుకొని ఇలా ఉన్నాం. ప్రపంచ దేశానికి జ్ఞానాన్ని అందించినటువంటి దేశం భారతదేశం. వేదమాత, గోమాత. 3 దేవతలు ఎక్కడ నిక్షిప్తమై ఉన్నారు అంటే గోమాతలో నిక్షిప్తమై ఉన్నారు. అటువంటి గోమాతను మనం పూజిస్తున్నాం. నామకే వాస్తిగా గోవధ నిషేధం అంటారు. నిన్న చూడండి, నిన్న భూమా అఖిలప్రియ నంద్యాల దగ్గర 5-6 ట్రక్కుల్లో, ఒక్కొక్క ట్రక్కులో 50 గోవులు, ఒక్కొక్క ట్రక్కులో 50 గోవులు ఇరికి చిరిగించి వాటి మెల్ల కూడా వెనక్కి పైకి కట్టేసారంట. తోలుకుపోతున్నాడు, తీసుకుపోతున్నాడు కమేళాకి, ఆకు పట్టుకుంది. మనం ఇంత గౌరవంగా ఇంత శ్రద్ధగా మనం పూజిస్తాం, దాన్ని వేరే వాడు చంపి తినేస్తున్నాడు. చివరగా భూమాత. ఈ 5 మాతలు ఉంటారు మనందరికీ కూడా. కాబట్టి వీరిని ఆరాధించాల్సినటువంటి ధర్మం భారతీయ సంస్కృతి, భారతీయ ధర్మం చెప్తోంది. కాబట్టి ప్రియమైనటువంటి ఎల్లాయపాలెం గ్రామ ప్రజలందరికీ కూడా చేసేటువంటి మనవి ఏమిటి అంటే, పెద్దవారు మీరు మాత్రమే కాదు నేర్చుకోవాల్సింది, మీ పిల్లలకి, నెక్స్ట్ జనరేషన్స్కి నేర్పించండి. మీ పిల్లల్ని కూడా కనీసం వారంలో 1 రోజు గుడికి తీసుకువెళ్ళండి. అలాగే మన రామాయణ, భారత భాగవతాలు, భగవద్గీతను చదివించండి. ఎంత బిజీగానే ఉండేవండి,
ఎంత బిజీగా ఉన్నా మనం సెల్ ఫోన్ చూసుకోవడం మానేసామా? మన పిల్లలు వాట్సాప్ మిగిలినటువంటి చూడకుండా గేమ్స్ ఆడకుండా ఉంటున్నారా? ఆడుకోమనండి, ఫ్రీడమ్ ఇవ్వండి. కానీ దాంతోపాటుగా లింక్ దీనికి కూడా పెట్టండి. రోజు ఒక శ్లోకం నేర్చుకోమనండి, ఏదో కథ చదువుకోమనండి. కాబట్టి భారతీయ మూలాలు, భారతీయ ధర్మాలను తెలియజేసేటువంటి రామాయణ భారత భాగవతాదుల్ని ఇంట్లో ఉంచుకోండి. సత్యసాయిబాబా గారు ఏం చెప్పారంటే, ఓడి పిచ్చి మానవుడు భాగవతం అంతా తీసి చదవలే, ఈ కలియుగంలో నీకు సాధ్యం కాదులే, కానీ ఆ భాగవతం పుస్తకం పేరు చెప్పరా అన్నారు. భాగవతం 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 పేరు చెప్తే ఏమైపోతాం? భాగవతం. నువ్వు భాగవతం చదవబోతుంది, పేరు చెప్పు కనీసం అన్నా చాలు, నువ్వు బాగుపడిపోతావు అన్నారు. కాబట్టి అవి మన పిల్లలకు నేర్పించండి. చక్కగా బాల కేంద్రాలు ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ ఎన్నో విషయాలు నేర్పిస్తుంది చక్కగా చిన్నపిల్లలకి చిన్నప్పటి నుంచే. ఈ రోజున స్త్రీలకు రక్షణ లేదు. చూడండి, స్త్రీలు కర్రసాము నేర్చుకుంటారు. స్త్రీలు ఆర్ఎస్ఎస్ శాఖలో కర్రసాము నేర్చుకుంటారు. ఒక్క అమ్మాయి 10 మందిని కొట్టేస్తుంది. ఎవరన్నా ధైర్యం ఉన్నటువంటి మన వాళ్ళ స్త్రీలు ఎవరైనా వస్తే ఉడికిపోతారు. ఎందుకని మనం పిరికి వాళ్ళలాగా పెంచుతున్నాం. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా, నాయకురాలు నాగమ్మలాగా, జిజియాబాయి తన కుమారుడైనటువంటి శివాజీని ఎలా పెంచిందో అలా బిడ్డలను పెంచితే వాళ్ళు దేశానికి గర్వకారణంగా ఉంటారు, మాతృభూమి సేవలో పునీతులు అవుతారు. కాబట్టి అలా బిడ్డల్ని పెంచాలి. ప్రతి ఒక్కరు అలా ఫోన్లోనే జీవితం గడిపేస్తున్నారు. ఎక్కువ భాగం తల్లిదండ్రులు ఎలా ఉంటే పిల్లలు అలా ఉన్నారు. పెద్దవాళ్ళే ఆ పిల్లల్ని చూసుకుంటూ ఉండాలి. ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం చూసుకుంటున్నారు, చదువుతున్నారా లేదా ఏమని చూసుకుంటూ ఉండాలి. ఈ ప్రతి గ్రామంలో కూడా ప్రతి వారం ఒక శనివారం ఒక బుధవారం అనుకోండి, ఒక భజన కార్యక్రమం ఏర్పాటు చేసుకుని మాతృమూర్తి అందరూ భజన కార్యక్రమం జరిపించుకుంటూ ఉంటే ఒక్కరితో పనులు పెట్టుకున్నాక 2 అవుతారు, 3 లాస్ట్ 10 మంది దాకా చేస్తారు. అందరూ ఆ కార్యక్రమం చేసుకుని మనసారా కోరుకుంటున్నాను. మనమట కేవలం 3 పోవాలట. అది కూడా అక్కడ కాదు, దూరంగా ఉండాలట, 100 మీటర్ల దూరంలో ఉండాలట. దుర్మార్గం అండి. కాబట్టి ఏంటి పరిస్థితి? ఇక్కడ హిందువులో చైతన్యం కావాలన్నా పర్లేదా? రామసేతు నిర్మాణం అయింది, మనందరూ తెలుసు. అయోధ్యలో రాముడు జన్మించాడు. కానీ ఒక ఆయన పెద్ద ఆయన, ఎందుకండి అయోధ్యలో రామ మందిరం కడతారు, అక్కడ హాయిగా లెట్రిన్లు కట్టుకోండి అని. నీ ఇంట్లో కట్టుకోరు లెట్రిన్లు, అక్కడ కట్టాలనా? ఎంత దుర్మార్గం మాట అండి. కానీ విచిత్రం ఏమిటంటే 500 సంవత్సరాల నుంచి పోరాడుతున్నారు రామ మందిరాన్ని కూల్చేసినటువంటి స్థలంలో రామ మందిర నిర్మాణం కావాలని. అక్కడ శాస్త్రాలు చెప్తున్నాయి దేవాలయం ధ్వంసం చేసి కట్టారని. అనేక చారిత్రక ఆధారాలు కనపడుతున్నాయి. అయినా ప్రభుత్వం దిగిరాలి. కోర్టులో జరిగిన కేసు, కోర్టులో ఒక పెద్ద పార్టీ కపిల్ సిబ్బల్ అని అతను వాదించాడు, రాముడే లేడండి, రాముడు లేకుండా దేవాలయం దేనికి అవసరం లేదు అని. రాముడు ఈ దేశంలో లేకపోతే ఇంకెవరున్నారండి? శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వీళ్ళు ఈ దేశ ఆరాధ్య దేవతలు కదా. రాముడికి భూమిలో నడయాలేదా? రాముడు దుర్మార్గం శిక్షించలేదా? శ్రీకృష్ణుడి భూమిని నడయాలేదా? అటువంటి వాళ్ళు పుట్టలేరే అన్నారు, లేరన్నారు. వాదనడానికి దానికి పరాశరన్ అనే ఆయన 83 సంవత్సరాలు ఆయనకి, ఆయన చెప్పులు వేసుకోకుండా కోర్టులో వాదించాడు. మొత్తం కేసు అంతా కూడా ఆ సందర్భంగా రామ మందిర నిర్మాణానికి అనుకోలేదు. ప్రభుత్వం దాన్ని తొందర చేసింది, త్వరగా చెప్పండి అని. దాని పుణ్యంగా అయోధ్య రామ మందిరానికి మార్గం సుగమైంది. మా అయోధ్య నిర్మాణం చేశాం, భువైన మందిరాన్ని నిర్మాణం చేశాం. కొందరన్నారు మేము పోవు రామ మందిర అయోధ్యకి, పోవాకండి. ఎవరు పొమ్మన్నారు మిమ్మల్ని? మేము పోవన్నారు, ఇప్పటికి కూడా పోయేవాళ్ళు, పోవాకండి. కానీ మనం గుర్తుపెట్టుకోవాలి, హిందువులను అవమానపరుస్తూ హిందూ దేవతను అవమానపరిచే వాళ్ళని ఎంతకాలం భరించాలి మనం. కానీ భరిస్తూ వచ్చాం. రాముడు లేడన్నాడు. సోమనాథ్ దేవాలయం నేనటికి ఇప్పటికీ 1000 సంవత్సరాలు అయింది. గజ్జినేని వాడు ధ్వంసం చేశారు. అనేక మంది పోరాడారు దానికోసం. ఆ మందిరాన్ని పునర్నిర్మాణం కోసం దాని పెద్ద పునర్నిర్మాణం అయింది. దాన్ని నిర్మాణం చేస్తా అంటే ఆ రోజు నాకు పెద్ద ఆయన ఒప్పుకోలే. అప్పుడు సర్దార్ వల్లభాయ్ పటేల్, రాజేంద్ర ప్రసాద్ కలిసి దాన్ని జీర్ణోద్ధరణ చేశారు. సోమనాథ్ దేవాలయం మన జ్యోతిర్లింగాల్లో అత్యంత ప్రముఖమైంది. సోమనాథు, ఇటు శ్రీశైలం చాలా ముఖ్యమైనది. కాబట్టి అటువంటి చోట సోమనాథ్ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేస్తానంటే
వద్దని చెప్పడం మన దురదృష్టం కాదా? ఒక ఆయన అన్నాడు, నేను పొరపాటున హిందువుగా పుట్టానని, ఐఎమ్ యాక్సిడెంటల్లీ బార్న్ అని. పొరపాటున ఎవరు పుట్టరండి. పొరపాటున పుడితే అభాషణ అవుతుంది, అంతకని ఎవరు పుట్టరు. ఆయన పుట్టాడట, మన అదృష్టం అది. ఆయన ఇంకో మాట అన్నాడు, సోమనాథ్ దేవాలయానికి ఎవరు పోవడానికి వీల్లేదు నేను ప్రతిష్టకని, అయినా జరిగిపోయింది. కాబట్టి ఇంకో ఆయన అన్నాడు, నేను హిందువుని కాదు, నేను హిందువుని చెప్పడానికి నేను బాధపడతా, నన్ను గాడిదానని ఒప్పుకుంటా, హిందువుని మాత్రం అనబాకండి అన్నాడు. వీళ్ళంతా మన హిందువులేనండి, వీళ్ళంతా మన హిందువులే. ఎంత దుర్మార్గం అండి. హిందుత్వం అంటే ఏమిటి? హిందుత్వం దేవుళ్ళు ఇక్కడ నడయాలి ఈ భూమిలో. హిందుత్వం అంటే సర్వే భవంతు సుఖినః, అందరూ సుఖంగా ఉండాలని కోరుకునే మతం. ప్రపంచంలో ఎక్కడ అనరు నాది గొప్ప, నా మతం గొప్ప, నా మతాన్ని రాకపోతే ఆకాశంలో తిరుగుతూ ఉంటాడు మనం. ఆయన తిరిగి పుట్టేంత వరకు, ఆయన ఎప్పుడు పుడతాడో ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు. అప్పటిదాకా తిరుగుతుంటామట. మరి ఇప్పటిదాకా కొన్ని వేల సంవత్సరాల ఆకాశం తిరుగుతున్నారా? మరి రాకెట్లు పోతున్నాయి, ఎక్కడ పట్టలేదే. కాబట్టి ఈ ఈ ధోరణి ఉన్నప్పుడు మన ఆలోచన దేవాలయ రామమందిర నిర్మాణంతో పాటుగా దేశంలో మంచి నిర్మాణం కావాలి, దేశభక్తి నిర్మాణం కావాలి. సంఘం పనిచేస్తోంది. భారతమాతకు జై అని గతంలో అనాలంటే బాధపడేవాళ్ళు, హిందూగా చెప్పుకోవాలంటే బాధపడేవాళ్ళు. ఈరోజు చెప్పుకుంటున్నాం, నేను హిందువు అని చెప్తాను. అనేక మంది చెప్తాను రోజున. నేను ఒక ఆయన చెప్పాడు, నేను హిందువునేనండి, నేను రోజు పూజ చేస్తానండి, నన్ను హిందువు కాదని ఎవరన్నా, నేను నాన్న హిందువు కాదని. నీ ఆలోచన హిందువుగా లేదంటున్నాం అంతే. నువ్వు హిందువు కాదు ఎవరంటే మేమంటాం. కాబట్టి ఈరోజు చెప్తాను గర్వంగా, గతంలో ఆంజనేయ స్వామి చూశారు లేదు పటాల్లో, చాలా పొంగిపోయి నాకన్నా ఎక్కువ ముసిలోడైపోయి అసలు మాట్లాడని స్థితిలో మనం చూస్తే జాలి వేసేది పాపం చూసి ఆంజనేయ స్వామి చూస్తే. కానీ ఈరోజు ఆంజనేయ స్వామి ఎట్ట కనపడుతున్నాడు? భీకరంగా పార్లమెంట్ చూస్తుంటాం, భీకరంగా కనపడుతున్నాడు ఆయన. సూర్యప్రభతో విరిగిపోతున్నాడు, అత్యంత ఉగ్రరూపంతో కనపడుతున్నాడు. ఈరోజు హిందువు కూడా ఆ రూపేణ ఉన్నాడు చూస్తున్నాడు. హిందువు పిరికివాడు కాదు నిరూపిస్తున్నాడు ఈ రోజున. కాబట్టి హిందుత్వం అంటే అందరినీ సమానంగా చూసేది. హిందువులో కులభేదాలు లేవు. ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఇంకా ఎక్కువైపోయినాయి, మన ఈ మధ్య కాలం ఇంకా ఎక్కువైపోయినాయి. కాబట్టి హిందుత్వంలో కులానికి ఆస్కారం లేదు. అందుకని బాలాసాహెబ్ దేవరస్ అని సంఘం యొక్క 3వ సంఘం మాట్లాడినాడు, ఈ కులం అనేది అంటరాంతనం అనేది కూకటి వేళతో పెళ్ళకిపోడాలి అన్నారు. కూకటి వేళతో పెళ్ళకిపోడాలి సంఘం ఆలోచన. అది చాలామంది అంటారు సంఘం కులానికి సంబంధించిందని. సంఘం ఏ కులానికి సంబంధించింది కాదు. సంఘం ఎవరికి ఏ పార్టీకి వ్యతిరేకం కాదు. సంఘం హిందువులని, హిందువుల కోసం పనిచేస్తుంది. హిందువులు ఏవైతే ఉంటారో వాళ్ళని ఏ పార్టీ అయినా సంఘం గౌరవిస్తుంది. సంఘానికి అయిపోయింది లేదు. కాబట్టి ఆ విధంగా ఈ దేశంలో హిందువులకు జాగ్రత్త పడి సంఘం ప్రయత్నం చేసింది. అంతేకాదు సేవా భారతి పేరుతో అనేక సేవా కార్యక్రమాలు చేసింది. ఢిల్లీలో గొంతు పూడుకోపోయి మాట్లాడుకోవడం చేత కావడం వారం అయిందండి నెల్లూరు వచ్చి, అయినా కూడా గొంతు పూడుకోపోయింది. కారణం ఏమిటి? చెట్టు లేవు అక్కడ. ప్లాస్టిక్ సంచులు తిని ఆవులు చచ్చిపోతున్నాయి. కానీ ప్లాస్టిక్ పక్కన వేసుకోలేవా, సంచులు వేసుకోలేవా? మనం పేస్ట్ వాడుతుంటాం, పేస్ట్ అయిపోయిన తర్వాత దాన్ని పారేస్తాం. దాంట్లో తీగ ఉంటుంది, అది ఆవులు కానీ బర్రెలు మేకలు తింటున్నాయి, అవి పొట్లు చెచ్చి. కాబట్టి మన వైపు నుంచి అటువంటి వాటిని వాడుకుంటూ ఉండలేమా? కాబట్టి ఆ విధంగా పర్యావరణం కాపాడుకోవాలి. పరమం పదకం సదా పశ్యంత జోరయః ఇవి విష్ణోరకం పరమం పదకం విష్ణోరకం పరమం పదకం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. తర్వాత చిన్ని కృష్ణుడు ఈ వేషం వేస్తున్నాడు, నిజంగా కృష్ణులాగానే ఉన్నాడు. చిన్న చిన్న అల్లర్లు మాటల్లో చక్కగానే ఉన్నాడు, ఓపికగా ఉన్నారు. తర్వాత జై శ్రీకృష్ణ, జై శ్రీకృష్ణ.